నా పేరు టీవీ రమణ విజయవాడ. నేను రియల్ ఎస్టేట్ మార్కెట్ చేస్తూ ఉంటాను. అయితే నాకు గత 2008 నుంచి డయాబెటిక్తో నాకు కొంచెం ఉన్నానండి. అయితే నాకు ఈ మధ్యన 20 years ఓల్డ్ బ్యాక్ ఫ్రెండ్ మిస్టర్ నరేంద్ర వెంకటరామరెడ్డి గారు ఒక ఫుడ్ సప్లిమెంట్ టానిక్ని నాకు ఇచ్చి వాడంటే బాగుంటుందని చెప్పి అన్నారు.
అయితే దాన్ని ఒక 2 నెలల నుంచి వాడుతున్నాను. ఈ 2 నెలల్లో ఈ షుగర్ మూలంగా ఉండేటువంటి కాళ్ళు చేతులు తిమ్ములు కానీ మంటలు కానీ మంటలు కానీ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యాయి. అలాగే ఈ మధ్యకాలంలో మేము పొలాల్లో తిరిగేటప్పుడు కాళ్ళకి చిన్న గాయం అయిందండి. ఆ గాయం పైన కూడా ఇవ్వండి ఇదే బాటిల్ వరాక్ డి అనమాట దీని పేరు. దీన్ని ఇప్పటికి నేను ఒక థర్డ్ మంత్ అనమాట వాడటం మొదలుపెట్టి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సంజీవంలాగా. ఈ కాలం మీద ఉన్నటువంటి పుండుకు కూడా దీని యొక్క డ్రాప్స్ 2 వేసి రుద్దితే 4-5 సార్లు పుండు కూడా పూర్తిగా తగ్గిపోయిందండి. నేను ఈ ప్రోడక్ట్లో డిస్ట్రిబ్యూటర్ కూడా నేను వెంకటరామరెడ్డి గారి ద్వారా జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ అండి. నేను విజయవాడలో ఒక చిన్నపాటి ఉద్యోగిని. నాకు హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించారు ఒక 2 నెలల క్రితం. నేను ఎక్సర్సైజ్ చేస్తుంటాను, స్విమ్మింగ్కి వెళ్తుంటాను, అన్ని రకాల యాక్టివిటీస్ హెల్దీగానే ఉన్నట్టున్నా కానీ టెస్ట్ చేయిస్తే ఇట్లా తక్కువ ఉందని ఇంతకుముందు కూడా ఒక 2 సార్లు టెస్ట్ చేయించినప్పుడు తక్కువ ఉందనేది ఉంది. అయితే డాక్టర్ సజెషన్ మేరకు నేను ఐరన్ ట్యాబ్లెట్స్ కొద్ది రోజుల పాటు వాడాను. సుమారుగా ఒక 20-25 రోజులు వాడితే నేను ఫస్ట్ టెస్ట్ చేయించినప్పుడు 8% ఉన్నటువంటిది ఆ 20 రోజులకి 9%, ఒక 1% పెరిగింది. ఈలోపు నాకు అత్యంత ఆప్తుడు నర్రెడ్డి వెంకటరామరెడ్డి అన్న స్విమ్మింగ్లో నాకు బాగా రెగ్యులర్ కలుస్తుంటాడు. ఆయన మంచి హెల్తీ ప్రోడక్ట్ ఒకటి ఉంది శ్రీను, నువ్వు వాడు నీకు అని చెప్పి ఈ ప్రోడక్ట్ ఇచ్చాడు నాకు. అసలు ఈ కంపెనీ ఏంటో ఈ వివరాలు కూడా నేను అసలు అబ్జర్వ్ చేయలే. ఆయన చెప్తే నాకు మంచి చెప్తాడన్న ఉద్దేశంతో నేను మొదలుపెట్టి రెగ్యులర్గా ఇది మార్నింగ్ 20, ఈవినింగ్ 20 ఎంటీ స్టమక్తో వాడమని చెప్పి అన్నట్టుగా చెప్పాడు. నేను 2 పూట్ల గుర్తుపెట్టుకొని ఆఫీస్ నుంచి ఏ టైంకి వస్తానో ఏమో అన్న ఇదితో నేను రోజు ఎర్లీ మార్నింగ్ 30 ml చొప్పున తీసుకున్నాను. రీసెంట్గా నేను 2 days బ్యాక్ మళ్ళీ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించాను. 17.5 ఉంది. నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఇది వండర్ ఏమో అసలు ఒక రకంగా చెప్పాలంటే. అది ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పి చేస్తున్నా. థ్యాంక్ యూ. మరి బెజ్జంకి మండలం, సిద్దిపేట డిస్ట్రిక్ట్. నాకు 2 years నుంచి థైరాయిడ్ ఉండే. ఫస్ట్ టైం నేను హాస్పిటల్ వెళ్ళినా నాకు మొత్తం బాడీ షేకింగ్ అని వచ్చింది. 2 months నేను టాబ్లెట్స్ వాడినా. మళ్ళీ తర్వాత నేను విక్టోల్ది ఒక బాటిల్ తీసుకొని వాడుకొని చూస్తే నాకు మంచిగా అనిపించినాక నేను మళ్ళీ ఇంకో 2 బాటిల్ ఎక్స్ట్రా తీసుకొని వాడుకుంటే నాకు మళ్ళీ నేను థైరాయిడ్ నేను మొన్న టెస్ట్ చేయించుకుంటే నాకు మొత్తం నార్మల్ అయింది. ఇంట్లో నో పత్యం ఏది లేదు, అన్నిటికీ మంచిది. ఓ పత్యం లేదు, ఏం లేదు. ఇది విక్టోస్ తయారు చేసిన వాళ్ళకు వెరీ వెరీ థ్యాంక్ యూ. రిపోర్ట్ చూపియా. గజిత ఎటు పోతున్నావురా? బ్యాంకులకా? ఇది రిపోర్టు. హాయ్ అండి, నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో మన బేగంపేటలో ఇక్కడ భాగ్యలక్ష్మి గారి దగ్గరికి వచ్చానండి. మేడం గారికి నేను 1 month బ్యాక్ నేను మన 4 వరాక్టరీ బాటిల్ ఇచ్చాను. ఆమెకు షుగర్ ఉన్నది. అయితే ఫస్ట్ టైం నేను ఒక నమ్మకంగా ఒక బాటిల్ ఇచ్చాను, మీరు యూజ్ చేయండి, మీరు చాలా వీక్గా ఉన్నారు అని. నా మీద నమ్మకంతో ఆమె ఆ బాటిల్ తీసుకోవడం మొదలెట్టారు. మేడం గారు మీకు ఆ బాటిల్ వాడకముందు ఎలా ఉంది, వాడినాక ఎలా ఉన్నారు, మేము వచ్చినప్పుడు మీ పొజిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉన్నారు? నేను మా బాటిల్ వాడకముందు నాకు షుగర్ 350 దాకా ఉండిందండి. బీపీ కూడా అటాక్ అయింది, బాడీ పెయిన్స్, ఫీవర్ రావడము అది జరిగింది. నేను కేర్ హాస్పిటల్కి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర మెడిసిన్ తీసుకుని ఇన్సులిన్ కూడా వాడుతున్నాను.
వాడటం ఒక 1 మంత్ తర్వాత నుంచి ఇది వాడాను అనమాట. ఈ మెడిసిన్ వాడిన తర్వాత నాకు పూర్తిగా కంట్రోల్కి వచ్చింది షుగరు. నా బాడీ పెయిన్స్ అన్నీ శుభ్రంగా తగ్గిపోయినాయి. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. ఇంట్లో పనులన్నీ నేనే చేసుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అలాగే మీరు ఇంకా కంటిన్యూగా చేస్తూ ఉంటే మీరు పూర్తిగా అసలు ఆ మెడిసిన్ అనేది మీరు అవాయిడ్ చేసేసి మన సప్లిమెంట్ అనేది మీరు తీసుకుంటూ మీ ఆరోగ్యంతో పాటు మీ కుటుంబాన్ని కూడా మీరు రక్షించగలిగిన వాళ్ళు ఉంటారు. బికాస్ మీరు చాలా రుణపడి ఉంటారు. గుడ్ ఈవినింగ్ సార్. నేను గవర్నమెంట్ ఎంప్లాయీని. ఈ ఇయర్లో నేను రిటైర్డ్ అయ్యేవాడిని, కానీ ఇంకా 3 ఏళ్ళు ఎక్స్టెండ్ అయింది. అయితే నా సర్వీస్ ఇవ్వడానికి ఇంకా 3 ఏళ్ళు గవర్నమెంట్కు అవసరం ఉంది. అలాగే నాది 5 MA, MPhil, MED, PhD. నేను ఆన్లైన్లో దాదాపు 1500 సర్టిఫికేట్లు తీసుకున్నాను. ఆ తర్వాత నేను ఇక్కడ అంటే అవే కాకుండా వెబినారు, సింపోజియం అండ్ వర్క్షాప్స్ కూడా దాదాపు 650 నిర్వహించాను. నేను నిర్వహించినటువంటివి చాలా ఉన్నాయి. అలాగే నేను నెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు హిస్టరీలో, అలాగే నాది MED స్టేట్ ఫస్ట్ ర్యాంకు, అలాగే PhD నిజామాబాద్ జిల్లా మీద రాశాను. థ్యాంక్ యూ. నా గురించి ఇది. నా పేరు అశోక్, సామరెడ్డి అశోక్. ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. నేను ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఇక్కడ ఈ యొక్క విక్టర్స్ ఏదైతే ఉందో దీన్ని పరిచయం చేసినటువంటిది కృష్ణరాజు గారు. అలాగే ఇక్కడ రాజ్ కుమార్ గారు మా ఇంటికి తీసుకొని వచ్చారు. దయానంద్ గారు నాకు పరిచయం అయ్యారు. ఫస్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ గురించి నాకు అతను చెప్పినప్పుడు అది ఎంతవరకు అవుతుందో, అవసరం వస్తుందా లేదా అని చూసి నేను ఆ యొక్క వాడడం అనేది వాడిన జస్ట్ 1 వీక్లో నాకు ఒక గడ్డలాగా ఉండేది. దాదాపు పెయిన్ కిల్లర్ దాదాపు ఒక 6 నెలల నుంచి వాడుతున్నాను. కానీ ఇది వేసుకున్న తర్వాత గడ్డ పగిలిపోయి మొత్తం ఫస్ట్ బయటకు వచ్చేసింది. అలాగే నా కాళ్ళ వాపులు ఉండే, ఆ కాళ్ళ వాపులు కూడా పోయినాయి. అలాగే ఇంకో విషయం చెప్పాలి. వీళ్ళకి చాలా రుణపడి ఉన్నాను ఈ విషయం అంటే. ఎందుకంటే మా అమ్మ 87 సంవత్సరాలు ఉంటుందండి. మా ఆమెకు ఎండబడ తగిలి కోమలకు వెళ్ళిపోయింది. నేను వెంటనే వెళ్ళి మన యొక్క అమృతాన్ని తాగిపించేసి అమ్మకు కాపాడుకున్నాను. ఇప్పటికీ మా అమ్మకు వాడుతున్నాను. ఈ విషయంలో నేను గర్వంగా చెప్పుకుంటాను. విక్టర్స్ ఈజ్ అవర్ అమృతం అని చెప్తానండి. ఎందుకంటే ఇప్పటికి నేను మా అమ్మకు వాడుతున్నాను. అలాగే నేను కూడా వాడుకుంటున్నాను. ఇప్పటికి 5 బాటిల్స్ అయిపోయినాయి. ఇంకా ఏంటంటే ఇంకొక చిన్న మిరాకిల్ జరిగింది. ఏంటంటే మేము వీళ్ళ సార్ దయానంద్ గారితో మేము షాటర్పూర్కి వెళ్ళాము. ఆమె హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోక్ వస్తే ఆమెకి ఏం చేసినామంటే మేము ఒక 20 ml తాగిపించాం. తాగిపించిన తర్వాత సార్ మీటింగ్ చెప్తున్నాడు. 1/2 అవర్ అయింది. అంతకుముందు 4 లేబర్తే లేవలేదు. 1/2 అవర్ తర్వాత ఆమె చెమ్మె లేస్తుందండి. ఇట్ ఇస్ ఎ మిరాకిల్. బిర్పూర్లో ఓ అమ్మాయికి మెన్స్ కాలేదండి. ఆ అమ్మాయి 22 years ఉంటుంది. ఆ అమ్మాయికి మేము తీసుకెళ్ళాం రాత్రి 10 గంటల రాత్రి. ఆ అమ్మాయికి కూడా మెన్స్ అయిందండి. చాలా ఆరోగ్యంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్. नमस्कार, मेरा नाम विनोद साहू है और मैं यहाँ पे अभी हूँ बिलासपुर में, छत्तीसगढ़। मेरे साथ हैं एक हमारे भाई साहब, इनका आपका शुभ नाम? धनीराम। तो धनीराम जी, आप कहाँ पे हैं? मैं तो अभी यही बिलासपुर में ही। तो बिलासपुर पिपरा निवासी हैं यहाँ पे छत्तीसगढ़ से। तो अभी बहुत ही बेहतरीन एक टेस्टिमोनी निकल के सामने आई है। तो मैं ये वीडियो बनाए बिना नहीं रह पाया। अब मैं इन्हीं से पूछता हूँ कि एक्चुअली में क्या प्रॉब्लम था, और पूरी रिपोर्ट यहाँ पे आप सामने में है। तो धनीराम जी, आपको एक्चुअली में प्रॉब्लम क्या थी? सर मेरा प्रॉब्लम इतिहास है, जिसका ट्रीटमेंट मेरा 2018 से चल रहा है। डॉक्टर लोग इस बीमारी को जड़ से खत्म नहीं कर सकते। आगे चल के आपको शुगर टेस्ट करना पड़ेगा, और सब में ये तो कैंसर हो सकता है, ये सब बताया गया मुझे, और इसका ट्रीटमेंट चल रहा था। मतलब इनका कहना है कि डॉक्टर ने कहा था 2018 से ट्रीटमेंट चल रहा है। उन्होंने कहा था कि ये आप जब जाओगे इस दुनिया में तभी जाएगा, इसका कोई ट्रीटमेंट नहीं है, ये इसका कोई सॉल्यूशन नहीं है। और पेंक्रियाज में प्रॉब्लम है, और अभी भी स्टड लगा हुआ है उनके डक्ट पे। तो धनीराम जी, मैं जानना चाहूँगा, ये आप कोरओरेक्स
ये आप इसको कब से ले रहे हैं? ये सर मैं 5 अप्रैल 2024 से चालू किया हूँ। 5 अप्रैल 2024 और आज का जो डेट है वो है 20 अप्रैल, मतलब लगभग 15 दिन आपको हो गया। तो अभी आप कैसा महसूस कर रहे हैं? ये तो सर बहुत अच्छा महसूस कर रहा हूँ। पहले मैं मेंटली डिस्टर्ब रहता था और पेन वगैरह होते रहता था। जब से इसको चालू किया हूँ मेंटली फिट रहता हूँ और पेन वगैरह अभी तक पता नहीं चला। देखिए मेंटली फिट है, पेन वगैरह नहीं है। साथ ही साथ मैं इनका रिपोर्ट में आपको बता दूं, ये रिपोर्ट की कॉपी मैं जो भी आपको ये वीडियो भेजा आप उनसे मांग सकते हैं। देखिए इनका एक HbA1c टेस्ट होता है डायबिटिक का, जिसमें एक्चुअल वैल्यू पता चलती है तो 5.9 है और कहा जाता है कि इससे कम होता ही नहीं था इतने साल तक। ये है 18 मार्च, ये देख सकते हैं 5.9। अभी इन्होंने टेस्ट कराया 13 अप्रैल, मतलब एक हफ्ता पहले 5.4 आ चुका है। जो डिक्रीज ही नहीं होता था वो 5.4 है। एक बार क्लैपिंग बनता है और इनको अच्छे स्वास्थ्य की हम कामना भी करेंगे। साथ ही साथ पैंक्रियाटिक जो कैंसर के जो लक्षण होते हैं उसको जानने के लिए एक टेस्ट होता है, वो टेस्ट इन्होंने कराया था 26.01 का वो आपका वैल्यू है, लेकिन इन्होंने इसको भी अभी टेस्ट कराया। अच्छा, ये जो रिपोर्ट है ये आपका फरवरी का है 2024 का। अभी हम देखते हैं 13 अप्रैल का रिपोर्ट देख लें 16.94, मतलब बिल्कुल 10 पॉइंट कम आ चुका है। मतलब ये कैंसर के जो लक्षण है वो भी बिल्कुल ठीक होता हुआ दिख रहा है। तो दोस्तों मैं कहना चाहूँगा आज स्वास्थ्य से बड़ा कोई धन नहीं। आज हम एक तिर्की जी के घर पे बैठे हुए हैं, आप देख सकते हैं। इन्हीं के माध्यम से धनीराम जी का आज इतना बेहतरीन रिजल्ट आया। तो धनीराम जी आप क्या कहना चाहेंगे? इसको हर किसी को लेना चाहिए? हर किसी को लेना चाहिए, हर किसी को लेना चाहिए। दोस्तों मैं कहता हूँ स्वास्थ्य से बड़ा कोई धन नहीं है। और आपको जो ये वीडियो भेजा है उससे तुरंत संपर्क